నీ గుట్కాలు తినడానికి మేము పుట్టింది, నీ గుట్కాలు తినడానికే మేము ఇక్కడ చదువుకుంది, అంతంత చదువుకు ఇక్కడ కూర్చొని చేసింది. ఇప్పుడు లోకేష్ మీద కానీ లేదంటే బాలకృష్ణ మీద, పవన్ కళ్యాణ్ మీద లేడీస్ ని కంటెస్ట్ చేపిస్తున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళు లేడీస్ అనే పర్సన్ ఓడిపోతారు కాబట్టి. ఒకవేళ రేపు ప్రభుత్వం కూలిపోతే వైసీపీది, లేడీస్ మీద గెలిచారు అని ఒక టాక్ ఉండాలి కాబట్టి వాళ్ళ మీద నిలబెట్టారు. అంతే తప్ప వాళ్ళు కావాలని నిలబెట్టలా. కోడల పిఠాపురం నిలబెట్టమను, అనిల్ కుమార్ పిఠాకుളം నిలబెడతాను, రోజాని పిఠాకుളം నిలబెట్టమని చూద్దాం. మీకు అంతా 105 అంటే మీకు అంతా ఉంటే పిఠాపురంలో ఆ పవన్ కళ్యాణ్ పర్సన్ ని ఓడిపించండి. మంగళగిరిలో ఎవరన్నా ఓడిపించండి. కుప్పం అంటారు, నీ అబ్బా సుబ్బా కుప్పం ఎప్పుడు నుంచో ఉంది. హిందూపురం నీ అమ్మ మొగుడు అనుకుంటున్నా. డైరెక్ట్ కౌంటెక్ట్ అనే ఊజ్ ద పర్సన్, ఐ థింక్ ఎస్ కూడలని, నాట్ వల్లభ వంశీ. కూడలని నీ అమ్మ మొగుడు అనుకుంటున్నావా? నీకు దమ్ముంటే క్యాష్ అనుకుంటున్నావు, ఇది గుట్కా అనుకుంటున్నావా, లారీ డ్రైవర్ అనుకుంటున్నావా? జఫా, నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ని ఎందుకు డెవలప్ చేయలేదు? నీ గుట్కాలు తినడానికి మేము పుట్టింది, నీ గుట్కాలు తినడానికే మేము ఇక్కడ చదువుకుంది, అంతంత చదువుకు ఇక్కడ కూర్చొని చేసింది. చూడు, మీ ఆంధ్రప్రదేశ్ లో మా మీద ఎందుకు నిలబడుతున్నారు? ముందు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చూడండి అంటున్నారు. దీనికి నువ్వేం సమాధానం ఇస్తావు? గుట్కా విడుదల రజని ఆమె యాక్చువల్లీ హెల్త్ మినిస్టర్ అండి. నాకు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మేనరిజం ఎగ్జాక్ట్ జగన్మోహన్ రెడ్డి. ఆమె అంటే అలా చేస్తే మటుకు కొన్ని మార్కులు పడతాయేమని. ఆమె చేసింది ఏమీ లేదండి. ఆల్రెడీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అవి ఏంటంటే ఎవరికైనా పడుతుంది. నాకు కిడ్నీ బాగాలేకపోయినా వారికి ఎప్పటి నుంచో ఉంది. అది వెళ్ళి పెట్టేసుకోండి. కాకపోతే దీన్ని ఏం చేసిందంటే విలేజ్ లో వైఎస్ఆర్ క్లినిక్ అని పెట్టారు. దట్స్ ఏ గుడ్ జాబ్, నేనేం కావట్లేదు. కానీ వీళ్ళు చేసింది ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఒక పర్సన్ కి లేని జబ్బు తీసుకోవచ్చు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మేము చేసామని స్ప్రెడ్ చేసుకున్నారు. అంతే తప్ప మంచోడికి చేసి ఇట్లా చేయలేదు. విడుదల రజని షోప్ కోసమే ఉంది. ఆమె చీరలు అవన్నీ చూపించడానికి మాత్రమే ప్రెస్ మీట్ లోకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లాగా మేనేజ్ చేయడానికి ఉన్నది. 3 క్యాపిటల్ కన్నా 3 ముక్కల జగన్ అంటే బెటర్. ఎందుకంటే ఈయన ఆడ ఉంటాడు, ఈడ ఉంటాడు. ఈయన యాక్చువల్లీ మొన్న పవన్ కళ్యాణ్ 4 మనుషులు మా జగన్ వదిన. యాక్చువల్ ఆమె చెప్పాలంటే జగన్ వదినమ్మ గారు. ఆమెకి ఎందుకండి పర్సనల్ మ్యాటర్? ఆయనకి పర్సనల్ మ్యాటర్ అవసరం లేదు. ఎన్ని భార్యలు అయితే నీకెందుకు? ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు, ఇంకో 100 మంది చేసుకుంటాడు. నీకు ఎందుకు అవసరం? మా బోడేవారం కాకపోతే ఎందుకు అవసరం? మా తిని పొండాక నీ రాజకీయం నువ్వు చేసుకాక లేకపోతే బటన్ నొక్కుతావు. ఆ బటన్ ఎవరి కోసం నొక్కుతున్నావా? నీ కోసం నువ్వు కూడా నొక్కుంటున్నావు, నీ ఓట్ల కోసం నొక్కుంటున్నావు. అంతేగాని ఆ ప్రజల కోసం నొక్కావా? ఏంది అమ్మ ఒడి అన్నావు, అమ్మ ఒడి ఏమో 10,000 అన్నావు, 5,000 వస్తుంది. ఫస్ట్ లో వాళ్ళ అమ్మ ఒడి వచ్చిన 5,000 వచ్చిన తర్వాత 5,000 తీసుకుపోయి ఆ స్కూల్ ఎక్కడో 5 కిలోమీటర్ల కాలేజీలో ఇచ్చేస్తే ఆ 10,000 ఆడే కట్టాలి. ఏమో 100 రూపాయలు పెట్టుకుని వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని పోయి అక్కడ 200 పెట్టుకుని పోవాలి. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసినావు ఏంటి? ఇప్పుడు ఆ రోజా, అంబటి రాయుడు, ఈ కోడలు నాని అందరూ మళ్ళీ ఆమె తిడితే ఒకప్పుడు ప్రచారం వచ్చిందండి. ఎందుకంటే మా ఊరు కూడా వచ్చింది. ఆమె లేకపోతే ఈయన ఆడకు వచ్చాడు, వాళ్ళ మమ్మీ లేకపోతే ఇక్కనే ఆడకు వచ్చాడు. ఇది ఏంటంటే ఇది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ వెలవేయటం తప్పు. అది ఎందుకంటే ఎంత ఫ్యామిలీ ప్రాబ్లం కూర్చొని మాట్లాడాలి, ఎంత డబ్బు విషయంగా మాట్లాడి కూర్చోాలి, ఎంత ఏదైనా కూర్చొని మాట్లాడి స్లో అయిపోయేదాన్ని ఇట్లా చేసి సొంత బాబాయ్ని చంపుతున్నప్పుడు సొంత చెల్లెళ్ళే ఉండటం బెటర్ అనిపించింది. సునీత గారు కూడా మొన్న ఢిల్లీ వెళ్ళేసి ఆ ప్రెస్ మీట్ పెట్టేసి మా అన్న కూడా ఉంటాను కదా. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ టైం కూడా నేను వేసాను కాదంటలేదు, కానీ ఇప్పుడు ఏం కదా. సో మేము వెయ్యము. ఎందుకంటే నేనే వేయపోగా నాతో పాటు 4-5 స్టూడెంట్లు తెలిసిన వాళ్ళు ఎవరండి? ఎందుకంటే స్టూడెంట్లు ఎవరు తీసిన వాళ్ళు వెయ్యరు. ఎందుకు ఇంకా మాస్ బాలింగ్ మాసులు ఉంటాయి, ఇంకా ఇంటికాడ కూలీ పని పోలేదు. ఎందుకంటే వాళ్ళకి పొందుతున్నాయి కాబట్టి కొంత ఎంత వల్ల వేస్తారు. వాళ్ళు ఒకటే ఉన్నారు కాబట్టి అది